నమస్కారం అండి. జగన్ గారిని ఇప్పటి వరకు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వాళ్ళందరికీ కూడా బ్లూ బుక్ వెన్నుపోటు పుస్తకం అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. మరి అందులో ఎవరెవరు ఉంటారు వాళ్ళని మరి జగన్ గారు రిలీజ్ ఈరోజు చేసిన వెన్నుపోటు బుక్ అనేది అది కాదండి. చంద్రబాబు 2 సంవత్సరాల్లో ప్రజలకు హామీలు ఎన్ని ఇచ్చారు, దాంట్లో ఎన్ని నెరవేర్చారు అన్నది దాన్ని వెన్నుపోటు దినంగా వెన్నుపోటు బుక్ పొడిచారు. 2 years అయింది కదా గవర్నమెంట్ వచ్చి. 2 yearsలో ఎంతమందికి హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారని చెప్పేసి చేస్తున్నారండి. మీరు అన్నట్టున్నది క్వశ్చన్ రాంగ్ అవుతుంది తెలుసా. జగన్ గారు వాళ్ళ పేర్లు రాసుకున్నారు అంటున్నారు, అది కాదు. జగన్ గారు ఈరోజు రిలీజ్ చేసినవి 2 ఏళ్ల గవర్నమెంట్లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు గవర్నమెంట్లోకి, అధికారంలోకి. అవి ఎంతవరకు నెరవేర్చాడు అవన్నీ చూద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం, ప్రజల్లో ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి June 2 నుంచి 15 వరకు 14 నెరవేర్చలేదు కదండి. ఎక్కడ నెరవేర్చారు, ఏం నెరవేరుస్తున్నారు? ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీని ప్రభుత్వం నుంచి ప్రైవేట్ చేస్తున్నారు. కొన్ని ట్రాన్స్పోర్టే లేదు, తిరుమల కొండ మీదకి లేదు, అది అంటున్నారు. గ్యాస్ బండకి అమౌంట్ రిటర్న్ అన్నారు, అది లేదు. తల్లికి వందనం అన్నారు, అది లేదు. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వట్లేదు, ఏం లేదండి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఒక్క హామీ ఏమీ నెరవేరలేదు. వాళ్ళ కార్యకర్తలకి ఎవరెవరు ఉన్న వాళ్ళకి వేస్తున్నాడు అంతే. ఎందుకు గెలిపించుకున్నా అంటే ఈవీఎం స్కామ్ అండి. చంద్రబాబు అంటున్నాడు కదా, మనం గెలిచేదే గగనంగా గెలిచాము, ఇప్పుడున్నది చేసుకోండి, మళ్ళీ గెలుస్తామో లేదని చెప్పలేము అని చెప్పేసి చంద్రబాబుని అంటున్నారు కదండి. మన ప్రెస్ మీట్లో అన్నారు కదా, ఒక బయట కూడా రిలీజ్ అయింది చూడండి. మనం గెలిచేదే ఎలాగో గగనంగా గెలిచాము, కూటమితోనూ ధైర్యంగా సొంతంగా పోటీ చేస్తే గెలవలేమని కూటమితో వచ్చామని చెప్తున్నారుగా. ఈవీఎం స్కామ్లు చేసి గెలవలేరు, అందుకే భయంతోనే ముగ్గురు వస్తున్నది. పథకాలు తేలేదు అంటున్నారు కదా. ఏ పథకాలు తేలేదు? వచ్చిన జగన్ గారు ఇచ్చిన నవరత్నాల్లో ఏది తీసుకురాలేదో చెప్పండి మీరు బయటికి. చంద్రబాబు సూపర్ 6లో ఏవి తీసుకురాలేదు నేను చెప్తా, ఛాలెంజ్. మీరు మాట్లాడేది జగన్ గారి గవర్నమెంట్లో పథకాలు ఇన్ని ఇచ్చారు, ఇవి పథకాలు నెరవేర్చలేదు ప్రజలకి అని చెప్పండి. ఈ ఫ్రీ బస్ అంటే ఛార్జీలు ఎవరి మీద పడుతున్నాయి? ప్రైవేట్ వ్యతికరణ. తిరుమలకి వెళ్తే కొండ మీదకి వెళ్తే లేదంటున్నాడు, కొన్ని ఘాట్ రోడ్లకు లేదంటున్నాడు. అప్పుడే ఎలక్షన్స్ అప్పుడే సూపర్ 6లో ఆ బస్సులకు లేదు, ఈ బస్సులకు లేదని చెప్పలే కదా. అన్నిటికీ ఏమన్నా ఫ్రీ బస్ అన్నాడు, అన్నీ ఇవ్వాలి కదా. ఇప్పుడు దోస్తుంది కదా పెట్రోల్. 10 రోజుల్లోనే 10 రూపాయలు పెరిగింది. మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 రేట్ ఉన్నదంటే, హైయెస్ట్ రేట్ ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. 117 రూపాయలు పెట్రోల్. ఇండియాలో కదండి, ఇండియాలోనే నెంబర్ 1. ఎక్కడ రేట్ ఎక్కువ ఉంది పెట్రోల్ రేట్ అంటే ఏపీలోనే ఒక్కటే ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే ఉంది. ఆ రోజు నారా లోకేష్ ఏం చేశాడు, రేట్లు పెరిగినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రేట్లు పెరిగినాయి, జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచుతారని ఆ రోజు తెలియదా వీళ్ళకి, కేంద్రంలో పెంచుతారని. ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 ఉంది. మళ్ళీ ఏం చేయమంటారు? చంద్రబాబు పోతాడు పర్యటనకి వెళ్తే ఆడన గ్యాస్ మంట పెట్టకనే చేపలు పులుసు చేస్తాడు. ఏం చేస్తారు మరి? ఆ చేపల మార్కెట్ కూడా లేదన్న అక్కడ. నెక్స్ట్ డే మన చేపల మార్కెట్ అని తీసాడు కదా, నెక్స్ట్ డే వెళ్తాను చేపల మార్కెట్ కూడా లేదు. చేపల మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి చేస్తానన్నాడు కదా, ఒక మృతికాన్ని ఇంటికి వెళ్ళి. మాకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నచ్చిందండి, ఎందుకంటే హామీలు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో జరగట్లేదన్నా అన్న. టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకులే మదనపల్లిలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కల్తీ బీర్లు దొరికారు. కల్తీ మద్యము టెండర్లకు లైసెన్స్లను ఇచ్చింది ఏ గవర్నమెంట్లో వచ్చాయి? నేను అడిగిందే చెప్పు. ఆ టెండర్లకి 2014 నుంచి 19 టెండర్లకు లైసెన్స్లు ఎవరు ఇచ్చారు? కల్తీ మద్యం. అప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడున్నాయినా? అప్పుడు బెల్ట్ షాపులు లేవు, మండలానికి 2 షాపులు ఉన్నాయి. అప్పుడు బెల్ట్ షాపులు లేవు. చెప్పేది కల్తీ మద్యం అంటున్నారు మీరు, కల్తీ మద్యం అంటున్నారు. ఇప్పుడు కల్తీ లేదా మద్యము? అప్పటి నుంచి 2018-17 తయారైన మద్యం నుంచి అట్లా వస్తాను. షాపులు లైసెన్స్ లేవు. ఎక్కడ రాలేదన్నా? వచ్చిందన్నా. 2019 ఎలక్షన్ల టైంలో శాశ్వతంగా చేస్తా అన్నాడు అన్న. మీరు అటు సైడ్ అన్నారు అండి, ఇటు సైడ్ మధ్యలో మీరు ఇటు అన్నారు. ఎందుకంటే అటు సైడ్ తిరిగి మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది. మద్యం చేస్తా, శాశ్వతంగా మధ్యాహ్నం తీసేస్తా అంటే ఎక్కడ ఏ రాష్ట్రం బాగుపడదు. మండలానికి అన్నా ఒక్క నిమిషం, మండలానికి 2 ఓట్లు వేసిన ప్రజలకు హామీలు ఇచ్చడానికి గెలిచారు కదా.
మండలానికి 2 బెల్ట్ షాపులు తెచ్చి వైన్ షాపులు 2 ఇచ్చాడు. నేను అడిగే క్వశ్చన్ కల్తీ మద్యం అంటున్నారు. కల్తీ మద్యం షాపులు తీసేస్తా అని చెప్పలే, మద్యాన్ని త్వరగా తీసుకుంటూ వచ్చేస్తాము, తగ్గించుకుంటూ వస్తామన్నాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అని సంపూర్ణ 5 సంవత్సరాల్లో అన్నాడు. 5 ఏళ్ళలో చేసినాడా? 5 ఏళ్ళలో వైన్ బెల్ట్ షాపులు ఎన్ని తగ్గాయి? నీకు బెల్ట్ షాపులు కాదు అడిగే. వైన్ షాపులు ఎన్ని తగ్గాయి? మద్యపాన నిషేధం అంటే కల్తీ తగ్గిందా? సంపూర్ణ కల్తీ కూడా తగ్గింది. ఇప్పుడు కల్తీ జరగట్లేదా అండి? కల్తీ ముగ్గురు చనిపోయారు, కల్తీ మద్యం తాగి ముగ్గురు చనిపోయారు. ఓకే, మదనపల్లిలో మన చనిపోయినా కనపడలేదా మళ్ళీ మీకు? నేను అడిగేది ఏంటి? టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే 2019లో సంపూర్ణ మద్యపానం చేస్తా అన్నాడా లేదా? సంపూర్ణ 5 సంవత్సరాల్లో తగ్గించుకుంటూ వస్తానని చెప్పాడు. తగ్గించినాడా? తగ్గించుకుంటూ వచ్చాడు. చెప్తా బ్రాండ్ తీసుకుంటే గంట తర్వాత అయితే మళ్ళా బ్రాండ్ ఉండదు. రేట్లు పెంచుకుంటూ వస్తే అప్పటికైనా ప్రజల మధ్య తాగేది తగ్గిస్తారు అని చెప్పి వచ్చారు తెలుసా? ఏంది గవర్నమెంట్కి ఇచ్చాడు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చి ప్రతి విలేజ్లో డోర్ డెలివరీ మద్యం అవుతుంది. ఊరికి ఒక మద్యాలు వస్తున్నాయి. నేను చదువుకున్నానా? అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.